నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అభ్యర్థులంతా పరీక్షలు రాశారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న క్యాడర్ మాత్రం చెవిలో జోరీగల ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటారు. వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు, పార్టీ అధినేతలే వార్నింగ్ ఇచ్చినా వీళ్ళు మారడం లేదు. గుడివాడ పులిగా చెప్పుకునే కొడాలికి ఈసారి రెస్ట్ తప్పదని, ఇంటికే పరిమితమని ఎగిస్ పార్టీ వాళ్ళు కోతలు కోస్తున్నారు. ఈ విషయం ఆయనకు తెలుసని ఆ టెన్షన్ తట్టుకోలేకే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని చెబుతున్నారు. అసలే నిప్పు కనికలా ఉండే కొడాలి ఇలాంటి మాటలంటే ఊరుకుంటారా? అంతెత్తున లేరు. అదే జరిగింది. తాను ఏ ఆసుపత్రిలో చేరలేదని కుర్చీలో నింపాదిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. తిక్కగా మాట్లాడితే పంప రెగ్గొడతా, జూన్ 4న ఎవరు మంచాన పడతారో చూదురు గాని అంటూ సోషల్ మీడియాలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది కొడాలి నాని అడ్డ. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎగిరెగిరి పడుతున్నారు. రిజల్ట్ వచ్చాక తెలుస్తుంది ఎవరేంటో. కూర్చున్నా పడుకున్నా పిచ్చ కామెంట్లు పెట్టి రచ్చరచ్చ చేస్తే తాట తీస్తా అంటున్నారు నాని. మరి నాని అడ్డాలో కుప్పిగంతులేస్తే సీన్ సితారే అంటున్నారు కొడాలి ఫ్యాన్స్. Please subscribe dot news.